హలో అండి, మనం చేసుకున్న ట్రెడిషనల్ సేమియా పాయసం గట్టిపడకుండా ఉండాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకుని వేయించుకుని పక్కకు తీసుకోవాలి. మరొక 1 స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు సేమియాని తీసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలను 2 గ్లాసుల వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. పాలనేవి మరిగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లోకి ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. సేమియాని ఫుల్గా మెత్తగా ఉడికించేసుకోకుండా ఒక 90% మాత్రమే ఉడికించుకొని 1/4 కప్పు షుగర్ను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2-3 సెకండ్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాం కదండి 1/2 గ్లాస్ పాలు, అవి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే గనక సేమియా అనేది గట్టిపడదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.